నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించి యేసు నాకు తోడుండగా, కొనసాగించి యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నడచి కెరటాల నాపి, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను. నీ కోరిన ఆరేవుకే, నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించి యేసు నాకు తోడుండగా, కొనసాగించి యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది.
హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 3వ వచనం నుండి చదువుకుందాం, మనకి క్లియర్గా అర్థమవుతుంది. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించుగాక. అలాగే తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా కుటుంబంగా మేము కూడుకొని మిమ్మల్ని ఇప్పటివరకు పాటల ద్వారా ఆరాధించి ఉండగా ప్రభువా మీరు ఆనందించి ఉన్నారేమో నమ్ముచున్నాము. అలాగే ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చి ఉన్నాము. అదేదో కాదు కానీ దేవా నీవే మాతో మాట్లాడే సమయం ప్రభువా. ఇదిగో నాయన, ఎక్కడ 2-3 కూడుకొని నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన నీవు, ఆ వాగ్దానం ప్రకారముగా మీరు మా మధ్యలో మేము నమ్ముచున్నాము నాయన. కనుక ఈ సమయంలో ప్రభువా మీరే రంగం మీదకి రండి. ఇదిగో నా తండ్రి, చదువున వాక్య భాగం నుండి ప్రభువా మీరే మాతో మాట్లాడండి. ప్రభువా మాకు ఏది అవసరమో మా జీవితాల్లో నాయన, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ప్రభువా నువ్వు మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన, మీరు మాట్లాడితే మా జీవితాల్లో మార్పు చెందుతాయి ప్రభువా. కనుక అయా నా తండ్రి, అల్పుడను అయోగ్యుడిని ప్రభువా, మీ వాక్యము బోధించుటకు ఎంత మాత్రము యోగ్యుడిని కాను ప్రభువా. కేవలం మీ కృప ద్వారానే ఇక్కడ నిలబడి ఉండగా ప్రభువా నన్ను మరుగు చేసుకుని మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ముందుగా నా దోషములను, నా అపరాధములను ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా ఈ సాయంకాల సమయంలో మీరు మాతో రండి ప్రభువా, మాలో ఉండండి ప్రభువా. ఇక్కడ నిలబడి ఓ నాయన నిలబడి నేను ప్రభువా మాట్లాడుచు ఉండగా అయ్యా నా తండ్రి, ఓ నా బలహీనమైన శరీరాన్ని ఉపయోగించుకొని మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మా అందరి ప్రభువా హృదయాల్లో అది నాటబడినట్లుగా అయ్యా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అయ్యా మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఒక మంచి వర్తమానాన్ని మరి దేవుడు మన మధ్యకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అది మనకి చాలా అవసరమైనటువంటి వర్తమానం. నిజానికి అది మనందరికీ కూడా చాలా సంతోషాన్ని, అలాగే చాలా ఓదార్పుని ఇచ్చేటువంటి, ఆదరణ ఇచ్చేటువంటి వాక్యం అన్నది. హల్లెలూయా. సో ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే నూతన జన్మను పొందడం ఎలా. హల్లెలూయా. లేదంటే తిరిగి జన్మించుట ఎలాగా తిరిగి జన్మించాలి. సో క్రైస్తవులుగా మనకందరికీ తెలుసు, నూతనంగా జన్మిస్తేనే తప్ప ఎవడో కూడా పరలోక రాజ్యాన్ని చూడడని యేసు ప్రభువు వారి భూమి మీద ఉన్నప్పుడు మరి నికోదేముతో చెప్పాడు. హల్లెలూయా. అంటే నూతన జన్మ అనేది అంత ప్రాముఖ్యమైనది. సో నూతన జన్మ అంటే తిరిగి జన్మించకుండా మనం ఎవరూ కూడా పరలోకంలోకి ప్రవేశించలేము. సో ఇది చాలా ప్రాధాన్యమైనది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ నూతన జన్మలో
మరి సహోదరుడు బ్రాహ్మణ్ గారు చెప్పారు 3 దశలు ఉన్నాయి. సో ఆ 3 దశలు ఏంటంటే, మొదటిది నీతీకరణ, రెండవది శుద్ధీకరణ, మూడవది పరిశుద్ధాత్మ బాప్తిసం. సో ఎప్పుడైతే ఈ 3 కంప్లీట్ అవుతాయో అప్పుడు ఆ వ్యక్తి తిరిగి జన్మించినట్లు లెక్క. హల్లెలూయా. సో ఆ విధంగా తిరిగి జన్మించిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ప్రభువు చెప్పాడు. నీతీకరణ అంటే ఏంటి, శుద్ధీకరణ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి, అసలు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నానా లేదా, నేను తిరిగి జన్మించానా లేదా, అసలు నేను శుద్ధీకరణ దగ్గరకైనా వచ్చానా లేదా, నేను అసలు నీతీకరణ పొందానా లేదా అన్న విషయాల మీద మనకి క్లారిటీ అనేది లేదు. సో దానివల్ల మనము అనేక విషయాల్లో జయం పొందలేని వాళ్ళుగా ఉంటున్నాం. సో ఈ వర్తమానం ఎందుకు తీసుకొచ్చానంటే, నేను ఎందుకు ఎన్నుకున్నానంటే, ఈరోజు చాలామంది అనేక సార్లు ఏమనుకుంటామంటే, నేను దేవునికి నమ్మకంగా ఉండాలి, నేను దేవుడు ఎలా జీవితాలను నడవాలి అని అనుకుని అనేకసార్లు మనం అనుకుని బలంగా ప్రారంభించి కూడా మళ్ళీ వెనక పడిపోతూ ఉంటాం. మరలా లేస్తాం, మరలా అయ్యో నేను పడిపోయాను అని చెప్పి మరలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినా సరే మనం వెనక జారిపోతూ ఉంటాం. ఇంకొకటి, మనం ప్రార్థించాల్సిన విధంగా ప్రార్థించలేకపోతూ ఉంటాం. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, అయ్యో రాత్రే కదా నేను ఆ తప్పు చేశాను, ఈరోజు ఉదయమే కదా నా ఆలోచనలోకి చెడు తలంపు వచ్చింది, నేను ఏం ముఖం పెట్టుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నేను ఏం ప్రార్థించాలి, నేను నీతిమంతుడిని కాదు కదా, నేను నీతిగా జీవించట్లేదు కదా, మరి అలాంటప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలను, నేను ఏం ప్రార్థన చేయగలను అని చెప్పి మనం ప్రార్థన జీవితంలో వెనకబడిపోతున్నాం. అలాగే అనేక విషయాల్లో మనం ఏం చేస్తామనంటే, దేవునికి మనం దూరం అయిపోతున్నాం. మనం చేసే తప్పుతుల్లో కావచ్చు, మనకి కొన్ని బలమైన అలవాట్లు ఉంటాయంట. ప్రతి మనిషికి కూడా కొన్ని బలమైన అలవాట్లు ఉంటాయంట. వాటి నుంచి అతను బాప్తిసం తీసుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు, ప్రతి ఆదివారం ప్రతి బుధవారం చర్చికి వెళ్ళే వ్యక్తి అయి ఉండొచ్చు, బైబిల్ చదివే వ్యక్తి అయి ఉండొచ్చు, అంత బాగా వాక్యం తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు. అయినా సరే కొన్ని అలవాట్లు చాలా బలంగా ఉంటాయంట. అవి ఎంత బలంగా ఉంటాయంటే, వాళ్ళు బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ అలవాట్ల నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతూ ఉంటారు. అలాంటి జీవితాన్ని వాటి మీద విజయం సాధించలేని స్థితిలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కుంగిపోయిన స్థితిలో ఉంటారంట ఎప్పుడు. సో అలాంటి స్థితి నుంచి బయటికి రావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వర్తమానాన్ని నేను అనుకున్నా. ఎందుకనంటే నేను కూడా ఆ స్థితిలో నుంచే వచ్చాను కాబట్టి, నేను ఆ స్థితిలో ఉన్నాను. అసలు ఈ స్థితి నుంచి బయటికి వెళ్ళడానికి ఎలాగా అని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ వర్తమానాలు విన్నప్పుడు ఆ వర్తమానంలోంచి దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ విషయాలను తెలుసుకున్నానో, నాకు దీర్ఘకాలంగా నాలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నేను విడుదల పొందడం నేను ప్రత్యక్షంగా గమనించాను. హల్లెలూయా. అప్పటి వరకు దీన్ని నేను జయించలేనేమో, ఇది నా జీవితాంతం ఉంటుందేమో అన్నట్టుగా ఉన్నటువంటి అలవాట్లు కూడా నా నుంచి దూరం అయిపోవటం, అసలు వాటి మీద ఆసక్తి లేకుండా పోవటం అనేది నేను గమనించాను స్వయంగా. సో దానికి కారణం ఏంటంటే, ఈ విషయాల మీద నాకు ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి. హల్లెలూయా. ఏ విషయాల మీద అంటే, నీతీకరణ అంటే ఏంటి, శుద్ధీకరణ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటి. సో ఈ విషయాలు తెలిసినప్పుడు వాటిని ఎలా పొందుకోవాలో మనకు అర్థమవుతుంది. అసలు అవేంటో తెలియకుండా మనం వాటిని ఎలా పొందుకుంటాం? అసలు దేవుని యొక్క లేఖనంలో అసలు ఏ లేఖనం వాటి గురించి మాట్లాడదు? బైబిల్లో నీతీకరణ గురించి దేవుడు ఏమేమి చెప్పాడు, శుద్ధీకరణ గురించి దేవుడు ఏమేమి చెప్పాడు, అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి దేవుడు ఏమేమి చెప్పాడు, ఎక్కడెక్కడ చెప్పాడు అన్నటువంటి ఆ లేఖన ఆధారాలు మనకి తెలియని మనం ఏ విధంగా నమ్మకం కలిగి ఉంటాం, నేను నీతీకరణ కలిగి ఉన్నాను, శుద్ధీకరణ కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాను అన్నటువంటి ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వలేము. మనకు క్లారిటీ ఉండదు. ఉన్నామా లేదా, ఇంతకీ నీతీకరించబడ్డామా లేదా, మనం శుద్ధీకరణ పొందామా లేదా, అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందామా లేదా. సో ఇది తెలియాలి అంటే లేఖనాల నుంచి మనం ముందుగా ఆ ఫౌండేషన్ పడాలి మనకి. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో అంశం ఏంటంటే, తిరిగి జన్మించుట ఎలా. హల్లెలూయా. దానిలో ప్రధానంగా నేను నీతీకరణ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకనంటే నీతీకరణ అనేది మొదటి మెట్టు అని ప్రవక్త అన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడానికి మొదటి మెట్టు ఏమిటి అని అంటే, తిరిగి జన్మించడానికి మొదటి మెట్టు ఏంటి అని అంటే నీతీకరణ. హల్లెలూయా. సో నీతీకరణ అంటే ఏంటి? సింపుల్గా తెలుగులో చెప్పాలంటే, నీతిమంతులుగా తీర్పు పొందడం. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్పు పొందడం. సో లేదంటే నీతిమంతులుగా పిలువబడటం. ఇక్కడ మీరు గమనించండి, మీరు నీతిమంతులుగా చేయబడటం కాదు. హల్లెలూయా. మీరు నీతిమంతులుగా
పిలవబడటం. అది నీతీకరణ అంటే. హల్లెలూయా. సో నీతీకరణ అంటే ఏమిటి అంటే అది ఒక జ్యుడిషియల్ స్టేట్మెంట్, అది ఒక న్యాయాధిపతి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందండి నీతీకరణ అంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులోకి ఒక కేసు ఒక అతని మీద, నా మీదే ఒక నేరారోపణ జరిగింది, ఈ వ్యక్తి దొంగతనం చేసాడని. సో నేను కోర్టు దగ్గరికి జడ్జి ముందుకు వెళ్ళా. జడ్జి ఆ కేసుని విచారించి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఇతను దొంగతనం చేయలేదు, ఇతడు నీతిమంతుడు ఎందుకంటే ఇతను ఏ తప్పు చేయలేదు అని చెప్పాడు. హల్లెలూయా. సో అలా చెప్పటమే నీతీకరణ. హల్లెలూయా. సో అది ఎలా ఉంటుందంటే అది ఏమిటనంటే అది కేవలం దేవుడు మనల్ని నువ్వు నీతిమంతుడివి అని చెప్పటమే తప్ప మనం నీతిమంతులు కాలేదు ఇంకా. హల్లెలూయా. అది ఇంకా ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ ఉంది, ఒక భార్య. ఆ భార్య వ్యభిచారం చేసింది. ఇప్పుడు భర్త వచ్చి ఆమెని ఏమంటున్నాడంటే నేను నిన్ను క్షమించాను అంటాడు. క్షమించాడు అన్నప్పుడు ఆమె క్షమించబడినటువంటి ఒక పాపి తప్ప ఆమెను ఎవరో కూడా నీతిమంతురాలను పిలవరు. హల్లెలూయా. ఓకే. కానీ ఇంకొక భార్య ఉంది, ఇంకొక అతని భార్య ఉంది. ఆమె నీతిగా బ్రతికింది, తన శీలాన్ని కాపాడుకుంది. సో అలాంటి భార్యను చూసి అతను ఏమంటాడంటే నువ్వు నీతిమంతురాలివి. హల్లెలూయా. అంతేగాని నిన్ను క్షమిస్తున్నానని చెప్పి అన్న ఆయన క్షమించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె నీతిమంతురాలు. అంటే నీతిమంతురాలు అన్న స్టేట్మెంట్ లేదా నీతిమంతుడు అన్న స్టేట్మెంట్ ఎవరికి ఇస్తారు అని అంటే అసలు ఆ తప్పు చెయ్యలేదు అన్నప్పుడు. హల్లెలూయా. చేసిన వాళ్ళకి క్షమాపణ ఉంటుంది అంతే తప్ప వాళ్ళని నీతిమంతులుగా పేరరు. క్షమించబడిన వాళ్ళే తప్ప వాళ్ళు నీతిమంతులుగా పిలువబడరు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ తప్పు చేసినటువంటి ఆ స్త్రీ, ఆ శీలాన్ని కోల్పోయినటువంటి ఆ స్త్రీ, వ్యభిచారం చేసినటువంటి ఆ స్త్రీని ఆ భర్త నీతిమంతురాలుగా పిలవాలనుకున్నాడు అనుకోండి. పిలవలేడు. ఒకవేళ నీతిమంతురాలుగా మార్చాలి అనుకున్నాడు అనుకో, అందరి చేత నీతిమంతురాలుగా ఆమెని తీర్చాలి అనుకున్నాడు అనుకో, చేయగలడా ఆ పని? చేయలేడు. నీతిమంతురాలుగా ఎలా చేయగలడు అతను? ఆల్రెడీ యాక్ట్ చేసింది ఆమె, ఆల్రెడీ ఆ తప్పు చేసిన ఆమెని నీతిమంతురాలుగా అతను మార్చలేడు. హల్లెలూయా. నీతిమంతురాలుగా మార్చలేడు. క్షమించగలడు తప్ప నీతిమంతురాలుగా అసలు నువ్వు అసలు ఎప్పుడూ ఆ తప్పు చేయలేదు అని చెప్పలేడు అతను. మచ్చుంది. ఓకే. అయితే ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని చేసేది ఏంటంటే మనకు చెప్పేది ఏంటో తెలుసా? నీవు నీతిమంతుడివి అని చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. మనం తప్పు చేయకుండా ఉన్నామా? మనం పాపం చేయకుండా ఉన్నామా? అబద్ధం ఆడకుండా ఉన్నామా? జోదాలు ఆడకుండా ఉన్నామా? ఆడాం. మందు తాగాం, ప్యాకెట్ స్త్రీలతో తిరిగాం. ఇన్ని చేసిన తర్వాత కూడా దేవుడు ఆ మనుషుల్ని నీతిమంతులుగా చెయ్యగలడు. హల్లెలూయా. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడంట. ఏ మనుషుడు కూడా ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా ఒక తప్పు చేసిన వ్యక్తిని, ఒక పాపం చేసినటువంటి వ్యక్తిని నీతిమంతుడు వీడు అని చెప్పలేడంట. హల్లెలూయా. సో అది చెయ్యగలిగింది ఎవరు అంటే దేవుడు మాత్రమే చేయగలడంట. హల్లెలూయా. సో ఈరోజు నీతీకరణ అంటే ఏంటో తెలుసా? నేను దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏమనంటే నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి, ఓ రేచలు నీతిమంతురాలివి, ఎప్సివా నువ్వు నీతిమంతురాలివి, ఉషా నువ్వు నీతిమంతురాలివి, డానీ నువ్వు నీతిమంతుడివి అని చెప్పి దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడంట. హల్లెలూయా. అది నీతీకరణ అంటే మనం చేసినటువంటి పాపాలన్నిటినీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాటన్నిటినీ కొట్టివేసి వాటన్నిటిని తుడిచివేసి మనల్ని క్షమించడం మాత్రమే కాదు. నీతీకరణ అంటే క్షమించి మన తప్పుని కొట్టేసి మనకు రావాల్సిన శిక్షని తప్పించడం మాత్రమే కాదు. అర్థమవుతుందా?
అంతకు మించి ఉన్నది నీతీకరణ అంటే. హల్లెలూయా. దేవుడు మనల్ని చేసిన తప్పులు క్షమించడమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే నేను వాటిని అసలు జ్ఞాపకంలోకే తెచ్చుకోను, వాటిని మరుపనేటువంటి సముద్రంలో నేను పడేస్తాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నీ కూడా నాకు గుర్తుండవు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు తప్పు చేశారు, నేను క్షమిస్తున్నాను అని చెప్పి చెప్పడు దేవుడు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఎప్పుడు చేశారు అసలు? హల్లెలూయా. అది నీతీకరించడం అంటే. దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యం, యేసుక్రీస్తు కాచిన రక్తం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తామన్నాడంటే నీతిమంతులుగా ఎంచుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ విషయం తెలియక మనం ఏమనుకుంటున్నామంటే ప్రతిసారి ఏదైనా తప్పు చేసిన ప్రతిసారి, ఏదైనా పొరపాటు చేసిన ప్రతిసారి మనం ఏమనుకుంటున్నామంటే అయ్యో నేను తప్పు చేశాను, నేను మళ్ళా దేవుని నుంచి దూరం అయిపోయాను, నేను మళ్ళా దేవుని ఎదుట పాపినైపోయాను అని చెప్పి మనం బాధపడిపోతున్నాం, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను నీతిమంతుడిగా ఎంచాను. హల్లెలూయా. సో ఈ నీతిమంతుడిగా ఎంచటం అనేది ఎంతవరకు? ఈరోజు యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగాన్ని అంగీకరించి ఆయన రక్తాన్ని మనం స్వీకరించి అయ్యా నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేసావు, నా కోసం రక్తం కార్చావు, నా పాపాలన్నింటినీ కూడా తీసివేసావు, ఈరోజు నిన్ను నా రక్షణగా అంగీకరిస్తున్నాను అని చెప్పిన తర్వాత మన పాపాలన్నీ కూడా దేవుడు తీసుకెళ్ళి ఆ మరుపైన సముద్రంలో పడవేసిన తర్వాత ఇప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా చెప్తున్నాడు ఆయన. సో ఆ స్టేట్మెంట్ ఎప్పటిదాకా ఉంటుంది? మరలా ఇంకొక తప్పు చేసేంతవరకా? ఈరోజు బాప్తిసం తీసుకున్నాను నేను, ఓకే. సో ఇప్పటివరకు నేను చేసిన తప్పులన్నీ కూడా దేవుడు కొట్టేశాడు, నన్ను నీతిమంతుడని చెప్పాడు దేవుడు. చెప్పిన తర్వాత ఇతడు నీతిమంతుడు అని దేవుడు నా గురించి ఆ స్టేట్మెంట్ ఎప్పటి వరకు నిలబడుతుంది? ఇంకా నెక్స్ట్ డే తప్పు చేయనంతవరకా? తప్పు చేసిన వెంటనే మళ్ళీ ఆ స్టేట్మెంట్ పోద్దా? హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? సో ఆ స్టేట్మెంట్ అనేది దేవుడిచ్చినటువంటి ఆ స్టేట్మెంట్, నువ్వు నీతిమంతుడివి అన్నటువంటి ఆ స్టేట్మెంటు ఎంతవరకు నిలబడుతుంది? నేను ఇంకొక తప్పు చేసినంతవరకా? ఇంకో తప్పు చేయగల పోద్దా ఆ స్టేట్మెంటు? పోదు. హల్లెలూయా. మరి ఎప్పటి వరకు అది ఆ స్టేట్మెంట్ నిలబడుతుంది అని అంటే నువ్వు ఎంతవరకు అయితే ఆ దేవుడిచ్చిన ఆ స్టేట్మెంట్ని నమ్ముతావో అంతవరకు నిలబడుతుంది ఆ స్టేట్మెంట్. హల్లెలూయా. అందుకోసం బైబిల్ రాయబడింది మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మార్టిన్ లోదర్ పట్టుకొని బోధ చేసింది అదే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు కాచినటువంటి ఆ రక్తమందు, యేసుక్రీస్తు చేసినటువంటి ఆ ప్రాణత్యాగం మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుడు మనల్ని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, నువ్వు నీతిమంతుడు అని. హల్లెలూయా. సో అబ్రహాముకి కూడా దేవుడు నీతిమంతుడిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకనంటే దేవుడు వచ్చి అయ్యా నిన్ను ఒక గొప్ప జనాంగంగా నేను చేస్తాను, ఇదిగో నీకు ఒక సంతానాన్ని నేను ఇస్తాను, ఆ సంతానం ద్వారా ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి సంతానాలన్నింటినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాటని నమ్మాడంట. హల్లెలూయా. సో ఆ నమ్మటమే దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. సో ఎప్పుడైతే అబ్రహాము ఆ మాటను నమ్మాడో అప్పుడు అబ్రహాముని దేవుడు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే నువ్వు నీతిమంతుడివి. హల్లెలూయా. సో అబ్రహాము చేసినటువంటి తప్పుల్ని పాపాలన్నింటినీ కూడా దేవుడు చెరిపేసి ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడివి. హల్లెలూయా. సో ఎందుకు అలా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అని అంటే అతడు నీతిగా బ్రతికినందుక, అతడు ఏ తప్పు చేయకుండా బ్రతికినందుక, అతడు అబద్ధాలు ఆడకుండా ఉన్నందుక, లేకపోతే దొంగతనం చేయకుండా జీవించినందుక నువ్వు నీతిమంతుడని చెబుతుంది? కాదు, దేవుని మాట నమ్మినందుకు. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచుతాడంటే
ఎవరైతే తన మాట యందు తను చేసిన కార్యం యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవుడు నీతిగా ఎంచుతాడు. హల్లెలూయా. అందుకోసమే మనం ఈ రోమిలకు రాసిన పత్రికలు చదువుకున్నాం. మనం కిందకి వెళ్తే క్రియల మూలంగా కాదు నిన్ను దేవుడు నీతిమంతుడిగా ఎంచేది, కృప వలన, ఆయన కృప వలనే నువ్వు ఆ కృప యందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచుతున్నాడు. హల్లెలూయా. సో దేవుడిచ్చేటువంటి ఆ నీతిమంతుడు అనేటువంటి స్టేట్మెంట్ మనకు ఇవ్వాలి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనము దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. సో ఆ విధంగా విశ్వాసం ఉంచినప్పుడు, సో ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసం ఉంచుతామో దేవుడు మనల్ని, సో ఎప్పటి వరకైతే నువ్వు ఆ మాట నమ్మగలుగుతావు, హల్లెలూయా, దేవుడు నా కోసం రక్తం కార్చాడు, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నా పాపాలన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు అని నువ్వు ఎంతవరకైతే నమ్మగలుగుతావు, నువ్వు ఎప్పటి వరకైతే దాన్ని నమ్మకంగా పట్టుకొని ఉండగలుగుతావో అంతవరకు కూడా దేవుడిచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ నీ మీద నిలబడుతుంది. హల్లెలూయా. అంతవరకు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము నీ మీద ఉంచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క మాటని నమ్మాల. నమ్మటం ద్వారానే మనం ఆ నీతిని మన మీదకి ఆపాదించుకోగలం. మనం ఏ విధంగా క్రీస్తు రక్తాన్ని పూసుకుంటామనంటే విశ్వాసం ద్వారా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ మొట్టమొదటిసారి పస్కాని ఆచరించినప్పుడు వాళ్ళు ప్రతి కుటుంబానికి కూడా గొర్రెపిల్లను తీసుకొని ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ఆ అడ్డుకమ్మకి, నిలువుకోయలకి, ఆ ద్వారబంధానికి వాళ్ళు పూసుకున్నారు. సో గొర్రెపిల్ల రక్తాన్ని దేంతో పూసుకున్నారంటే వాళ్ళు హిస్సోపు అనేటువంటి దాంతో పూశారు. బైబిల్లో ఉంది మనకి. సో హిస్సోపు అంటే ఏదో కాదు కానీ అది గడ్డి పలకలంట. వాళ్ళకి చుట్టూ ఎటు చూసినా సరే గడ్డి ఉంటుందండి, ఎండిపోయిన గడ్డి. ఆ గడ్డిని ఒక కుంచెలాగా చేసి దాన్ని రక్తంలో ముంచి వాళ్ళు ఆ అడ్డుకమ్మకి రక్తాన్ని పూశారు. అలాగే 2 నిలువు కొమ్ములు కూడా రక్తాన్ని పూశారు. ఇప్పుడు మరణదూత అక్కడికి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి, ఓకే, ఇక్కడ బలి అర్పించబడింది, వీళ్ళ ప్రాణం తీసుకోవాలని నేను వచ్చాను, అయితే వీళ్ళకి బదులుగా ఒక గొర్రెపిల్ల వధించబడింది. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆ రక్తాన్ని నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళు ఆ హిస్సోపుతోటి ఆ రక్తాన్ని పూసుకున్నారు, కాబట్టి ఇక్కడ నేను ఎవరిని కూడా చంపాల్సిన అవసరం లేదని చెప్పి ఆ మరణదూత దాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే ప్రవక్త అన్నాడు, ఆ రక్తాన్ని పూసుకోవడానికి వాళ్ళు వాడినటువంటి వస్తువు ఏమిటంటే హిస్సోపు. హల్లెలూయా. సో ఈరోజు మనకి కూడా హిస్సోపు ఇచ్చాడు దేవుడు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో ఆ హిస్సోపు ఏంటనంటే విశ్వాసం అన్నాడు ఆయన. సో యేసుక్రీస్తు కాచినటువంటి ఆ రక్తాన్ని మనం ఎలా పూసుకుంటాం? మనకు ఒక బ్రష్ కావాలి కదా. హల్లెలూయా. సో ఆ బ్రష్ ఏంటనంటే విశ్వాసం అన్నాడు ప్రవక్త. సో ఆ విశ్వాసం అనేది ఆ రక్తాన్ని స్వీకరించి మన మీద పూసుకోవడానికి అది పనిచేస్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ఆ రక్తము నీ మీద ఎంతవరకు, ఎప్పటి వరకు నిలిచి ఉంటుందంటే నువ్వు ఎంతవరకైతే ఆ రక్తంలో విశ్వాసం ఉంచుతావో అంతవరకు నిలిచి ఉంటుంది. దేవుడు నువ్వు నీతిమంతుడివి అని చెప్పినటువంటి ఆ స్టేట్మెంటు మన మీద ఎంతవరకు నిలబడి ఉంటుందంటే, ఎప్పటి వరకు నిలబడి ఉంటుందంటే నువ్వేదో నెక్స్ట్ తప్పు చేసేంత వరకు, ఇంకేదో పాపంలో పడిపోయేంత వరకు కాదు. కానీ నీవు ఎంతసేపు అయితే, ఎంత ఆకైతే, ఎంత కాలం అయితే, ఎన్ని సంవత్సరాలు అయితే నీవు ఇదిగో దేవుడు నా కోసం రక్తం కార్చాడు, నా పాపాలన్నింటినీ తీసివేసి నన్ను నీతిమంతుడిగా ఆయన తీర్పు తీర్చాడు అని నువ్వు ఎంత కాలం అయితే విశ్వాసం ఉంచుతావో అంతకాలం కూడా దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడివే. హల్లెలూయా. ఇక మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను పొరపాటు చేశానే, అయ్యో నేను అనకూడని మాట అన్నానే, ఇక నేను ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలను, నేను ఏ ముఖంతో దేవుడి దగ్గరికి వెళ్ళగలను, నేను ఏమని దేవుడికి ప్రార్థించగలను, నేను నిన్న రాత్రే కదా ఆ పలానా తప్పు చేశాను, నేను ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలను అని నేను ఇక ఎంత మాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు ఆల్రెడీ నన్ను నీతిమంతుడిగా చెప్పాడు ఆయన. హల్లెలూయా. అండ్ ఇంకోటి,
ఇది ఎప్పటి వరకు అని అంటే, ఇది ఎన్నిసార్లు అని అంటే, ఇది అందరి కొరకు ఒక్కసారే. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ అనేది దేవుడు పతపదాకలా ఇవ్వడు. ఈ స్టేట్మెంట్ అనేది అందరి కోసం ఒక్కసారే దేవుడు నీతిమంతుడిగా అందరినీ తీర్చాడు. యేసుక్రీస్తు పతపదాకలా ఆయన మరణించాల్సిన అవసరం లేదు. పతపదాకలా ఆయన రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు. పతపదాకలా ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. అందరి పాపాల నిమిత్తము, అందరినీ నీతిమంతులుగా చేసేదాని నిమిత్తము ఆయన ఒక్కసారే వధించబడ్డాడు. హల్లెలూయా. కానీ ఈరోజు సాధన వచ్చి ఏం చెప్తుందనంటే, నువ్వు తప్పు చేసావు కదా, ఇదిగో మళ్ళీ ఆ గొర్రెపిల్లని అర్పించాలా, మళ్ళీ ఆ రక్తాన్ని నువ్వు పూసుకోవాలి. హల్లెలూయా అని చెబుతూ ఉంటుంది. నో, నువ్వు ఆల్రెడీ రక్తాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా. సో నువ్వు తప్పులు చేయొచ్చు, నువ్వు పొరపాట్లు చేయొచ్చు, అయినా సరే నువ్వు ఆల్రెడీ రక్తం కింద ఉన్నావు. దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అంటే రక్తం క్రింద ఉన్నావు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడంటే ఆ రక్తపు పొరలోంచి నిన్ను చూస్తావు అన్నాడు. హల్లెలూయా. సో ఆ రక్తపు పొర ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే నువ్వు నమ్మినంత వరకు ఉంటుంది అది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏదైనా పొరపాటు చేయొచ్చు. ఎందుకు పొరపాట్లు చేస్తావు? దేవుడు నిన్ను నీతిమంతుడని చెప్పాడు కదా, చెప్పిన తర్వాత కూడా ఎలా పొరపాట్లు చేస్తామండి అని మనకు డౌట్ రావచ్చు. దేవుడు నన్ను నీతిమంతుడు అన్నాడు కదా, మరి అన్న తర్వాత నేను ఏ విధంగా పొరపాట్లు చేస్తాను? ఇది ఎలా సాధ్యం అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంతే. నువ్వు నీతిమంతుడు, ఇతను నీతిమంతుడు అని ఒక న్యాయాధిపతి ముందు కనుక మనం వెళితే అతడు ఏ విధంగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడో, నువ్వు నీతిమంతుడివి, లేకపోతే నువ్వు తప్పు చేసావు, ఈ రెండే కదా చెప్పగలిగేది న్యాయాధిపతి. సో నువ్వు నీతిమంతుడివి అని చెప్పినప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది ఒక చెడ్డవాడిని నీతిమంతుడిగా మార్చుతుంది. అక్కడ ఆ స్టేట్మెంట్ మారుస్తుందా? మారదు. లేదు, నువ్వు తప్పు చేసావు అన్న స్టేట్మెంట్ అనేది ఒక మంచివాడిని చెడ్డవాడిగా మారుస్తుందా? మార్చదు. ఇట్స్ జస్ట్ అన్ స్టేట్మెంట్ అంతే. అది కేవలం స్టేట్మెంట్. హల్లెలూయా. అది జడ్జి కోణంలోంచి నిన్ను చూసినప్పుడు జడ్జి యొక్క ఒపీనియన్ అది. హల్లెలూయా. అంతే తప్ప నీ జీవితం ఇంకా మారిందని కాదు. సో నీతీకరణ అనేది నువ్వు నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు అన్నటువంటి ఆ మొదటి మెట్టు ఏదైతే ఉందో అది నిన్ను నీతిమంతుడిగా మార్చదు. హల్లెలూయా. నీ గుణాన్ని అదేమీ చేంజ్ చేయదు. నీ గుణం అలాగే ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో నీకున్నటువంటి ఆ స్థితి మారుతుంది అన్నమాట. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వాసంతో దేవుని యొక్క ఆ బలి అర్పణను అంగీకరించావో అప్పుడు అంతకుముందు వరకు దేవుని దృష్టిలో నువ్వు పాపివి. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఆ రక్తాన్ని అంగీకరించావో విశ్వాసంతో, ఇప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడివి. హల్లెలూయా. అంటే కేవలం దేవుని దృష్టిలో మన యొక్క స్టాండర్డ్ మారిపోతూ ఉంది, మన యొక్క స్థితి మారుతుంది. పాపి నుండి పరిశుద్ధుడిగా దేవుని యొక్క దృష్టిలో మారుతుంది అంతే తప్ప వాస్తవంగా మన జీవితంలో ఇంకా క్యారెక్టర్ అనేది మౌల్డ్ అవ్వాల. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే అంతటితో ఆగకూడదు. హల్లెలూయా. సో మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే నూతన జన్మ గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. సో నూతన జన్మలో 3 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం. సో ఈ నూతన జన్మని ఇది ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. నూతన జన్మ అంటే సో ఈ ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఎగ్జాక్ట్గా శరీర సంబంధమైనటువంటి జన్మకి పోలికగా ఉంటుంది. ఈ రెండింటినీ కూడా మనము పోల్చవచ్చు. హల్లెలూయా. సో శారీరక సంబంధమైనటువంటి జన్మలో ఏమైతే జరుగుతున్నాయో ఆత్మ సంబంధమైనటువంటి జన్మలో కూడా అవే జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. సో శారీరక సంబంధమైనటువంటి జన్మలో ఏం జరుగుతుంది? ఫస్ట్ జన్మించాలి అని అంటే ఫస్ట్ ఏం వస్తుందంటే ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి రక్తం బయటకు వస్తుంది, రక్తం చిమ్ముతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి బిడ్డ బయటకు వస్తుంది, అంటే జీవం అనేది బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇది శారీరకంగా ఒక జన్మ యొక్క క్రమం.
స్టేజెస్ ఇవి. అలాగే ఆత్మ సంబంధంగా మనం తిరిగి జన్మించాలి, మనం పుట్టాలి అన్నా కూడా ఈ క్రమంలోనే మనం వెళ్ళాలి. హల్లెలూయా. సో ఏంటి ఆ క్రమం అని అంటే, మొట్టమొదటిగా ఇక్కడ నీళ్ళు వచ్చాయి కదా, ఇక్కడ కూడా నీటి ద్వారా మనము బాప్తిసం పొందాలి. హల్లెలూయా. సో అదే మనము బహిరంగంగా, అయ్యా నేను నా కొరకు నువ్వు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని, నువ్వు నా కొరకు కాచినటువంటి ఆ రక్తాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఇదిగో నీతో పాటు నేను చనిపోయి మరలా తిరిగి లేస్తానని చెప్పి అందరికీ సాక్ష్యార్థంగా మనం ఏం చేస్తామంటే నీటిలో బాప్తిసం తీసుకుంటాం. అప్పుడు మనము నీతీకరించబడిన వాళ్ళు అవుతాం. ఎందుకనంటే మనం విశ్వాసం ఉంచాం కాబట్టి దేవుని యొక్క కార్యం మీద, దేవుడు కృప ద్వారా చేసినటువంటి ఆ రక్షణ కార్యం మీద మనం విశ్వాసం ఉంచాం కాబట్టి అది నీతీకరణ. హల్లెలూయా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రక్తం. హల్లెలూయా. సో రక్తం ఏం చేస్తానంటే మనల్ని శుద్ధి చేస్తుంది. రక్తం మనలో ఉన్నటువంటి మలినాలన్నిటినీ కూడా అది కడిగి మనల్ని శుద్ధి చేస్తుంది. అందుకోసమే అదేమిటంటే శుద్ధీకరణ. సో ఇది నూతనంగా తిరిగి జన్మించడంలో రెండో మెట్టు. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే నీతీకరించబడ్డామో వెంటనే దేవుడు నా పాపాలన్నీ తీసేశాడు, నేనేం చేసినా సరే దేవుడు నన్ను పట్టించుకోడు, నేను రక్తం కింద ఉన్నాను అని చెప్పి మనం ఇక ముందుకు వెళ్ళకుండా, హల్లెలూయా, సో మన దేవుని దృష్టిలో మన స్థితి మారింది తప్ప ఫిజికల్గా మన క్యారెక్టర్ మారలా. హల్లెలూయా. కానీ మనం అదంతా చూడకుండా దేవుడిని నీతిమంతుని ఏం చేయాలి అని చెప్పి ఇక ముందుకు వెళ్ళడానికి మనం ఇష్టపడకుండా అక్కడే ఉన్నాం అనుకోండి, మనం పుట్టలేదు, ఇంకా కడుపులోనే ఉన్నాం. హల్లెలూయా. ఉమ్మనీరే బయటకు వచ్చింది. హల్లెలూయా. ఉమ్మనీరే బయటకు వచ్చింది, ఇంకా చాలా ఉంది ప్రాసెస్. సో కాబట్టి నీతీకరణ దగ్గర ఆగిపోయాం అనుకో, వాళ్ళు తిరిగి జన్మించినట్టు కాదు, వాళ్ళు రక్షించబడినట్టు కాదు. ఆ తర్వాత ముందుకు వెళ్ళి మనం శుద్ధీకరణ కూడా జరిగింది. హల్లెలూయా. సో శుద్ధీకరణ అంటే దేవుడు మన అంతరంగంలో, అంటే అంతరంగం అంటే ఆత్మలో, మనకి తెలుసు కదా, బాడీ, స్పిరిట్ అండ్ సోల్ లోపల. హల్లెలూయా. శరీరము, ఆత్మ, ప్రాణము, అంతేనా? సోలు, స్పిరిట్, శరీరము, ప్రాణము, ఆత్మ. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ ఆత్మ ఏదైతే ఉందో రెండోది శరీరము, ప్రాణం. సో ఈ ప్రాణంలో మనం ప్రాణం దగ్గరకు వచ్చిన తర్వాత మనకేమవుతుందనంటే మన లోపల ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ అంతా కూడా, గుణం అంతా కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. సో మన ఆలోచనలు, మన యొక్క ఆశలు, మనకు అప్పటి వరకు కూడా లోకం యొక్క ఆశలు, ఏదన్నా సినిమా వాల్ పోస్టర్ చూడగానే లాగుతూ ఉంటుంది, యూట్యూబ్లో ఏదన్నా సినిమా కనపడగానే లాగుతూ ఉంటుంది. అయినా సరే మనం బలవంతంగా వాటి నుంచి తప్పించుకొని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈ లాగుడు అంతా కూడా ఈ శుద్ధీకరణలో పోతుంది. హల్లెలూయా. సో శుద్ధీకరణలో ఏమవుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి ఆ డిజైర్ అంతా కూడా, పాపం చేయాలి అన్నటువంటి ఆ కోరిక అంతా కూడా పోయి అసలు వాటి మీద మనకు ఆశే ఉండదు, మనకు అసలు ధ్యాస అనేదే ఉండదు. అప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఇది శుద్ధీకరణ, ఇది రెండో మెట్టు. హల్లెలూయా. అయితే ఈ రెండో మెట్టు దగ్గర కూడా మనం ఆగకూడదు, ఎందుకంటే ఇంకా అది జన్మ పూర్తి కాల. సో శుద్ధీకరణ అంటే ఏంటి అంటే జస్ట్ రక్తం బయటకు వచ్చింది, ఉమ్మనీరు, ఆ తర్వాత రక్తం బయటకు వస్తుంది, కానీ ఇంకా బిడ్డ బయటికి రాలా. హల్లెలూయా. సో బిడ్డ బయటికి రావటం అంటే ఏంటి అంటే నీకు అంతరంగంలో ఆత్మలో దేవుని యొక్క ఆత్మ వచ్చి అభిషేకించబడి మన యొక్క నేచర్ అంతా కూడా, మన యొక్క స్వభావం అంతా కూడా మారిపోవడం. హల్లెలూయా. ఈ లోపల నుంచి మన స్వభావం అనేది మారిపోవటమే, దేవుని యొక్క ఆత్మ వచ్చి మనలో నివాసం చేయటమే పరిశుద్ధాత్మ బాప్తిసం. హల్లెలూయా. సో అది వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే ఈ నీతీకరణ వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. సో ఆ తర్వాత మళ్ళీ శుద్ధీకరణ దగ్గరకు వచ్చాం. శుద్ధీకరణ దగ్గరకు వచ్చి మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ కూడా ఇంకా నీతీకరణని వదిలిపెట్టకూడదు. దేవుడు నా కోసం నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అన్న విశ్వాసాన్ని కొనసాగిస్తూ
ఆ తర్వాత నీతి కార్యాలు దేవుని యొక్క ఆత్మచేత నువ్వు చేస్తూ, నీ అంతటా నువ్వు చేయటం కాదు, ఎలాంటి లాగుడు పీకుడు లేకుండా ఆటోమేటిక్గా మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం. అది శుద్ధీకరణ. హల్లెలూయా. సో ఆ విధంగా కొనసాగుతున్నప్పుడు మనకి దేవుడు కొంతకాలానికి ఏం చేస్తాడు అంటే మనల్ని శుద్ధీకరణ చేసి 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 మనల్ని చివరికి ఒకనొక స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడిక మనల్ని ఆయన ఆత్మచేత ముద్రిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఆత్మ తీసుకొచ్చి మనలో పెట్టి అది దేవుడు క్లోజ్ చేసి, ఇక నువ్వు స్టాంప్డ్, నువ్వు ఇప్పుడు సర్వీస్కి రెడీగా ఉన్నావు. హల్లెలూయా అని చెప్పి దేవుడు వాడుకలకు తీసుకురావడమే పరిశుద్ధాత్మ బాప్తిసం. హల్లెలూయా. అయితే ఈ 3 స్టెప్పుల్లో ఎక్కడా కూడా మనం ఆగకూడదు. కొంతమంది నీతికరణ దగ్గర ఆగిపోతారు, కొంతమంది పరిశుద్ధాత్మ శుద్ధీకరణ దగ్గరకు వచ్చి ఆగిపోతారు. ఆగి పరిశుద్ధంగా జీవిస్తానని చేసి ఏం తప్పు లేదు కదా, నేను ఏ తప్పు చేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళు దేవునికి ఆత్మచేత నింపబడ్డారు. ఆ స్టెప్ కోసం వాళ్ళు ముందుకి వెళ్ళరు, అంతటితోనే వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించారు. సో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు తిరిగి జన్మించాలా. తిరిగి జన్మించాలంటే 2 స్టెప్పులు కాదు, 3వ స్టెప్ పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందాలా. హల్లెలూయా. అలాగ చెయ్యాలంటే మొదటి మెట్టు మనం ప్రారంభం అవ్వాలి. మొదటి మెట్టు దగ్గరే మనం ప్రారంభం అవ్వాలి. అదేంటంటే నీతీకరణ. సో ఈరోజు మనకి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తూ ఉంది? నేను ఒకప్పుడు బాగా జీవించాలనుకుంటున్నాను కానీ జీవించలేకపోతున్నా. అయ్యో నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నాకు విశ్వాసం రావట్లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, ఆయనతో ప్రార్థించడానికి అనేటువంటి స్థితి ఎందుకు వస్తూ ఉందనంటే, మనం ఏం చేసామంటే ఈ నీతీకరణ అనేటువంటి స్టెప్ని బైపాస్ చేసేసి డైరెక్ట్గా మనం శుద్ధీకరణ దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నామంట. హల్లెలూయా. నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి అని మనం డైరెక్ట్గా 2వ స్టెప్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నామంట. అందుకోసమే మన వల్ల కావట్లేదు. ఏదన్నా చిన్న పొరపాటు దొరలగానే వెంటనే నేను అసలు రక్షించబడలేని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నాను. దేవుడు నన్ను రక్షించలేదు, నేను నా రక్షణ కోల్పోయాను, లేదా దేవునితో నాకున్న అనుబంధాన్ని నేను కోల్పోయాను అని మళ్ళీ బయట రోడ్డు మీద పరిగెత్తుతున్నాం. ఆవరణలో ఉండాలి. దేవుని యొక్క గుడారంలో 3 భాగాలు ఉన్నాయి: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. సో ఆవరణలోకి ప్రవేశించడం అంటే అది నీతీకరణ. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం అంటే అది శుద్ధీకరణ. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం అంటే అది పరిశుద్ధాత్మ బాప్తిసం. హల్లెలూయా. సో ఈ మొదటి స్టెప్ని మనం బైపాస్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేము. అక్కడ వెళితే మనం విజయాన్ని కొనసాగించలేం. ఆ స్థితిలో మనం ఎంతోసేపు ఉండలేం. కాబట్టి ఈరోజు మనము విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే, దేవునికి నమ్మకంగా జీవించాలంటే, మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి పరిశుద్ధాత్మ చేత నింపబడి ముద్రించబడి తిరిగి జన్మించాలి అంటే మొట్టమొదటి స్టెప్ దగ్గర మనం ప్రారంభించాలి. ఆ మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నీతీకరణ. హల్లెలూయా. సో ఆ నీతీకరణ ద్వారా వెళ్ళినప్పుడే మనకి విజయం అనేది వస్తుంది. ఈరోజు అలాంటి అవగాహన లేకపోవటం వల్ల, అసలు నీతీకరణ అంటే ఏంటి అన్నటువంటి అవగాహన లేకపోవటం వల్ల మనం ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవు నన్ను నీతిమంతుడు చేసావు కదా, నేను అసలు ఏ తప్పు చేయనట్టుగా నువ్వు నన్ను ఎంచుతున్నావు కదా అని దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం మనం. హల్లెలూయా. అసలు దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థం కాలేదు పూర్తిగానే అర్థం. సో నీతీకరణ అనే స్టెప్పు మనకి పూర్తిగా వాక్యంలోంచి లేఖనంలోంచి మనకు తెలియకపోతే అసలు దేవుని యొక్క ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేం. సో దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలియకుండా, నాకు అర్థం కాకుండా నేను దేవుడిని ఏ విధంగా ప్రేమించగలను తిరిగి? హల్లెలూయా. సో దేవుని కనుక నువ్వు ప్రేమిస్తే నువ్వు ఏ విధంగా తప్పు చేయగలవు? ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు దొరికినా నువ్వు పశ్చాత్తాపం పడకుండా ఎలా ఉండగలవు? హల్లెలూయా. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు.
సో నువ్వు దేవుడిని ఎప్పుడు ప్రేమిస్తావనంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో నువ్వు తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా. సో నీతీకరణ అనేటువంటి ఆ స్టెప్పు మనం అర్థం చేసుకుంటే మనకేమర్థం అవుతుందంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు, ఇదిగో నీ ప్రేమ ఎంతో సముద్రాల కంటే లోతైనది, ఆకాశాల కంటే ఎంతో ఎత్తైనది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. హల్లెలూయా. ఇదిగో నీ ప్రేమను వివరించడానికి ఆకాశాన్ని పేపర్గా చేసి, నక్షత్రాలను అక్షరాలుగా చేసి, సముద్రంలో ఉన్నటువంటి ఇంకుని నేను సిరాగా చేసి మార్చి రాసినప్పటికీ నీ ప్రేమను వివరించడానికి అది సరిపోదయ్యా అనటంలో ఆశ్చర్యమే ఉంది. హల్లెలూయా. సో నువ్వు ఎంత దరిద్రుడైనా సరే, నువ్వు ఎంత పాపంలో కూరుకుపోయినా సరే, దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే ఉచితంగా మనల్ని ప్రేమించి ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మనం క్షమించడం కాదు, క్షమించడం మాత్రమే కాదు, ఆయన హల్లెలూయా మనల్ని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు, నీతిమంతులుగా మనల్ని ఎంచుతున్నాడు ఆయన. హల్లెలూయా. అందుని బట్టి దేవుడు మనం ప్రేమించకుండా ఉండలేం. కాబట్టి ఆ స్టెప్ మనకు అర్థమైతే ఇక మిగిలిన అన్ని స్టెప్స్లు కూడా మనము ముందుకి వెళ్ళిపోతాం. ఒక్కోసారి కొంతమందికి అంటే ఈ నూతన జన్మ అనేది కొంతమందికి ఈ 3 స్టెప్లు ఒకేసారి అయిపోతాయంట. హల్లెలూయా. నీతీకరణ ఎప్పుడైతే వాళ్ళు కరెక్ట్గా బోధ చేయబడతారో నీతీకరణ అంటే ఏంటి అని లేఖనంలో నుంచి, సో ఎప్పుడైతే అది కరెక్ట్గా వాళ్ళకి బోధింపబడుతుందో వెంటనే వాళ్ళు నీతీకరించబడతారంట, శుద్ధీకరించబడతారంట, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారంట. 3 ఒకేసారి అయిపోయి పుట్టేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా. హల్లెలూయా. అర్థమైందా? కానీ కొంతమందికి లేట్ అవుతుంది, స్టెప్కి మధ్యలో లేట్ ఉంటుంది. ఫస్ట్ నీతీకరణ. సో నీతీకరించబడిన తర్వాత వాళ్ళకి మనలాగా అర్థం కాదన్నమాట. ఎందుకు మనం దేవుడిని ప్రేమించాలి, అసలు నీతీకరణ అంటే ఏంటి, సరిగా అవగాహన లేకపోవడం ఏమవుతుందంటే వాళ్ళు క్రమంగా వాక్యంలో ఎదిగేది కొంతకాలంగా అర్థం చేసుకుంటారు అన్నమాట. ఓహో, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అన్న తర్వాత వాళ్ళకి నీతీకరణ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతకాలానికి దేవుడు వాళ్ళకి ఆ పరిశుద్ధతని ఇస్తాడు, శుద్ధీకరణ అనేది జరుగుతుంది. కొంతకాలానికి పరిశుద్ధాత్మని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సో ఇదంతా కూడా ప్రాసెస్ టైం టేకింగ్ అనమాట కొంతమందికి. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత శుద్ధీకరణ అనేది అది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు. అందరికీ ఒకేసారి జరగదు, కొంతమందిలో ఇట్ టేక్స్ సమ్ టైం, కొన్ని సంవత్సరాలు పడుతుంది అన్నట్టు. రోజుకి కొంత మనకున్నటువంటి చెడ్డు కార్యాలను కానీ దేవుడికి అసహ్యమైన కార్యాలను కానీ మనం ప్రతిరోజు విడిచిపెడతా ఉంటామంట. ఈరోజు కొంచెం, ఒక 10 రోజుల తర్వాత ఇంకొంచెం శుద్ధీకరణ, ఇంకొక సంవత్సరం పోయిన తర్వాత ఇంకొంచెం శుద్ధీకరణ, 2 సంవత్సరాల పోయిన తర్వాత ఇంకొంచెం శుద్ధీకరణ. ఈ విధంగా ఈ శుద్ధీకరణ అనేది ఇది గ్రాడ్యువల్గా జరిగే ప్రాసెస్ అంట. హల్లెలూయా. కానీ నీతీకరించబడటం అనేది ఒక్కసారే జరుగుతుంది, అది మళ్ళీ జరిగేది కాదు. మన జీవితం మొత్తానికి కూడా ఒక్కసారే జరిగేటువంటి కార్యం అది నీతీకరణ అనేది. కానీ శుద్ధీకరణ అలా కాదు, అది గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది, అది డిగ్రీస్లో వస్తుంది. కొంతమంది ఒక లెవెల్లో ఉంటే ఇంకొంతమంది ఇంకొక లెవెల్లో ఉంటారు శుద్ధీకరణలో. హల్లెలూయా. ఇంకొంతకాలానికి కొంచెం ఎదుగుతారు. ఆ విధంగా ఎదుగుతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే దైవజనుడు చెప్తున్నాడు, శుద్ధీకరణ అనేది పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఈ శరీరంలో ఉన్నప్పుడు జరగదంట. ఎందుకంటే ఈ శరీరం ఇంకా విమోచించబడలేదు, కేవలం మన ఆత్మ మాత్రమే విమోచించబడింది. కాబట్టి ఈ శుద్ధీకరణ అనేటువంటి కార్యక్రమం క్లైమాక్స్ చేరదంట పూర్తిగా. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నా కాబట్టి ఇంకా ఈ శరీర సంబంధమైనటువంటి కొన్ని కోరికలు మనల్ని అంటుపెట్టుకుని ఉంటాయంట. హల్లెలూయా. అందుకోసం మనం పూర్తి స్థాయిలో శుద్ధీకరణ అనేది జరగదు, పరిపూర్ణంగా జరగదు, కానీ ఒక 99%, 98% జరుగుతుంది. హల్లెలూయా. జరిగిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మన శరీరం మార్పు చెంది మనం ఎత్తబడతామో అప్పుడిక మనం పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధిలోకి వెళ్తాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే
నీకున్నటువంటి డిగ్రీని బట్టి నువ్వు ఎంతవరకు పరిశుద్ధపరచబడ్డావు అన్న దాన్ని బట్టి దేవుడు నీ లోపల నీ నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచన చూస్తాడంట. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా లేదా? హల్లెలూయా. దేవుడు చూసేది ఏంటంటే అది ఆశ ఉందా లేదా అని ఇతనికి. సో ఆశను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొంత దూరం ఎదిగిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ తీసుకొచ్చి కుమ్మరిస్తాడు, పరిశుద్ధాత్మతో ముద్రిస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. అందుకోసం ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కూడా తప్పులు చేస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి కూడా పొరపాట్లు చేస్తాడు. అయితే ఘోరమైన తప్పులు కాదు, చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరగవచ్చు. దానికి కారణం ఏంటంటే మన యొక్క శుద్ధీకరణ అనేటువంటి ప్రాసెస్ అనేది క్లైమాక్స్కి చేరదాం. ఎందుకంటే మనం ఈ మట్టి శరీరంలో ఉన్నాం. ఈ శరీరం ఇంకా విమోచించబడాలి, మన ఆత్మ మాత్రమే విమోచించబడింది. ఈ శరీరం ఉన్నాం కాబట్టి ఆ శరీరకు సంబంధించినటువంటి నేచర్ మనతో అడ్డుపెట్టుకుని ఉంటుంది కాబట్టి మనం ఇంకా పూర్తిగా వెళ్ళలేం. 98%, 99% వెళ్ళగలం తప్ప 100% అనేది రాదు. అది శుద్ధీకరణ అనేది. కానీ నీతీకరణ మాత్రం అలా కాదు, అది ఒక్కసారే ఉంటుంది. అది నువ్వు ఎంతవరకైతే నమ్ముతావో అంతవరకు కూడా దేవుడు నిన్ను నీతిమంతుడిగానే ఎంచుతాడు. హల్లెలూయా. సో ఇది ఎలా ఉంటుందంటే యాకోబు ఏశావు బట్టలు ధరించుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నట్టుగా ఉంటుందంట. హల్లెలూయా. స్మెల్ ఏమో ఏశావుది. సో తన యొక్క సహోదరుడి బట్టలు ధరించడం ద్వారా యాకోబు జ్యేష్ఠత్వం అనేటువంటి ఒక గొప్ప వరాన్ని అతను పొందుకున్నాడంట. హల్లెలూయా. అలాగే మనము మన సహోదరుడి బట్టలు, యేసుక్రీస్తు అయినటువంటి మన సహోదరుడి బట్టలు ధరించుకొని వెళ్తున్నామంట దేవుడి దగ్గరికి. హల్లెలూయా. యాకోబు అయితే అక్కడ మోసపూరితంగా వెళ్ళాడు, కానీ ఇక్కడ మనకు ఆఫర్ చేయబడిందంట. నా బట్టలు వేసుకుంటారా మీరు అంటున్నాడు వేసుకో. హల్లెలూయా. నా బట్టలు మీరు ధరించండి, ఇదిగో నా నీతి వస్త్రాలు మీరు ధరించండి, ధరించి దేవుడి దగ్గరికి వెళ్ళండి. అప్పుడు ఆయనకి సువాసన వస్తారు. మీరు మీ పాపాలు కనపడవు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు ఆయన ఆత్మచేత మిమ్మల్ని నింపుతాడని చెప్పి యేసుప్రభువే తన వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. సో ఆ వస్త్రాలు ఎప్పుడూ ధరించుకోవాలి. ఆ వస్త్రం ఏంటంటే నీతీకరణ. హల్లెలూయా. సో ఆ నీతీకరణ అనేటువంటి వస్త్రం అది శుద్ధీకరణకి వెళ్ళినప్పుడు ఉండాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఉండాలి. అది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ 3 స్టెప్పులు కంప్లీట్ చేసి మనం చివరిగా పరిశుద్ధాత్మ మనం పొందుకోగలం. హల్లెలూయా. సో కాబట్టి నీతీకరణ అంటే అది. నీతీకరించబడటం అంటే నేను చేసినటువంటి తప్పుల్ని క్షమించడం మాత్రమే కాదు, ఆయన వాటన్నిటిని కూడా తీసి ఆ మరుపైన సముద్రంలో పడేసి మనల్ని ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, ఈ తీర్పు సింహాసనం దగ్గర నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఏ తప్పు చేయలేదు కదా, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అంటాడంట ఆయన. హల్లెలూయా. అది దేవుని దృష్టిలో మన యొక్క స్థానం. హల్లెలూయా. అందుకోసం ప్రవక్త ఏమంటాడు తెలుసా, మనం ఎంత దగ్గరగా ఉన్నామంటే దేవునికి, నీతీకరించబడినటువంటి ప్రజలమైనటువంటి మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామంటే దేవదూతలు సైతము మనల్ని తలెత్తుకొని చూడాలంట. హల్లెలూయా. సో దేవదూత ఒక వర్తమానాన్ని దేవుడికి పంపించాలనుకుంటుంది, ఒక మాట చెప్పాలనుకుంటుంది. అలాగే మనం కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. మనం అంటే నీతిమంతులుగా తీర్చబడిన మనం దేవుడికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. ఇద్దరు ఒకేసారి చెప్పారంట దేవుడికి. చెప్పినప్పుడు ఎవరి మాట ముందుగా దేవుడి యొక్క చెవులకి చేరుతుందంటే పాపం నుండి రక్షించిన పాపి తేలుతుందంట. హల్లెలూయా. ఎందుకనంటే మనకి ఇవ్వబడినటువంటి నీతి అది దేవుని నీతి కాబట్టి. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత పరిశుద్ధులో మనం కూడా అంతే పరిశుద్ధులం దేవుని దృష్టిలో. హల్లెలూయా. అది దేవుడు ఇప్పుడు ఈ క్షణంలో మనం చూస్తున్నటువంటి విధానం, ఆయన దృష్టిలో మనం అది. హల్లెలూయా. ప్రభువా నాకు సహాయం చేయను ఆయన, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పి అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆ స్వరం ఆయన దగ్గరికి వెళ్తుందంట. వెళ్ళి అయ్యో నా కుమారుడా ఆ స్థితిలో ఉన్నావా, ఈ సహాయం చేస్తానని చెప్పి దేవుడు వస్తాడంట. ఆ రక్తం లేదనుకోండి, మనం అరిచి గీపెట్టినా కానీ ఆయనకి పట్టించుకోడు అసలు, ఎందుకంటే మనం పాపులం. హల్లెలూయా.
పాపులు ఆయనకి అసహ్యులు. కాబట్టి మనల్ని ఆయన పట్టించుకోడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంలో తడిచినటువంటి బట్టలు ధరించి, అంటే యేసు బట్టలు ధరించి మనం పైకి వెళ్తున్నాం, దేవుని సహాయం కోరుతున్నాం ఇప్పుడు. హల్లెలూయా. అందుకోసమే మనం సహాయం అడిగితే ఖచ్చితంగా దేవుడు నేను సహాయం చేస్తాను మీకు అంటున్నాడు ఆయన. నీతిమంతుడు మొర్రపెట్టగా నేను ఆలకిస్తాను అంటున్నాడు ఆయన. సో నీతిమంతులు ఎవరూ లేరు నీతిమంతులు. మరి నీతిమంతులు ఎవరు? మనం ఎలా నీతిమంతులు? మనం నీతిమంతులే కదా. ఎలా నీతిమంతులు అంటే యేసుక్రీస్తు యొక్క నీతి మనకి ఆపాదించబడింది. ఆ నీతిని మనం ధరించుకొని ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము అంటే మనం నీతిమంతులం కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు మన మొల ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆలోచించాల్సిన విధానం అది. అయ్యా, నేను నీతిమంతుడిని కాదు, అయినా సరే ఇదిగో నీ కుమారుడు కాచినటువంటి ఆ రక్తము నేను కలిగి ఉన్నాను, నేను దాని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కాబట్టి ఇదిగో నువ్వు ఇచ్చిన ఆ నీతిని ధరించుకొని వస్తున్నాను. ఇదిగో నీతిమంతులు చేసిన ప్రార్థన నువ్వు ఆలకిస్తానని చెప్పావు కదా ప్రభువా, నా మొర ఆలకించి నాకు సాయం చేయవా అని చెప్పి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మొర ఆలకిస్తాడు. మనం ఏది అడిగినా సరే దేవుడు మనకి దయచేస్తాడు. సో ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి అవిశ్వాసం ఉండాల్సిన అవసరం లేదు, ఎలాంటి బెరుకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం భయపడటానికి ఏమీ లేదు. దానికి కారణం యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనము ముంచబడి ఉన్నాం. యేసుక్రీస్తు రక్తం మన మీద ఉన్నది. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే నీతిమంతులుగా చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ధైర్యం కలిగి ఉన్నాం దేవుని సన్నిధిలోకి డైరెక్ట్గా వెళ్ళడానికి. హల్లెలూయా. సో నీతీకరణ అంటే ఏంటంటే ప్రవక్త ఇంకో మాట చెప్పాడు. ఒక గ్లాస్ అనేది బురదలో పడిపోయింది. బురదలో పడిపోయినటువంటి ఆ గ్లాస్ని దేవుడంట పైకి తీసాడంట. హల్లెలూయా. సో ఈ పైకి తీయటమే నీతీకరణ. హల్లెలూయా. సో ఇది పైకి తీయంగానే ఇది దేవుని చేతిలో ఉంది అది. హల్లెలూయా. సో నేను దేవుని చేతిలో ఉన్నాను కాబట్టి నాకు అంతా అయిపోయిందని చెప్పి అనుకోవడం లేదు. హల్లెలూయా. ఎందుకని అది ఇంకా మురికిగానే ఉంది, దాని స్వభావం అనేది మారలా. సో దేవుని చేతిలోకి తీసుకోబడిన గ్లాసు లాంటి పరిస్థితే నీతీకరణ. హల్లెలూయా. దాన్ని ఆయన సింక్ దగ్గర తీసుకెళ్ళాడు, సింక్లో కడుగుతూ ఉన్నాడు. అంటే నువ్వు శుద్ధీకరణ పొందుతూ ఉన్నావు. హల్లెలూయా. సో శుద్ధీకరణ పొందిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తుడిచి శుభ్రంగా తీసుకెళ్ళి ఒక షెల్ఫ్లో పెడతాడు. అప్పుడు మన యొక్క శుద్ధీకరణ పూర్తయినట్లు. మనం సర్వీస్కి సిద్ధంగా ఉన్నాడు. మనలో ఆయన టీ పోసుకొని తాగుతాడో, మరి హార్లిక్స్ పోసుకొని తాగుతాడో, పాలు పోసుకొని తాగుతాడో, ఆయన ఇష్టం అది. హల్లెలూయా. సో సర్వీస్కి మనం సిద్ధంగా ఉన్నాం. కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి పక్కకి సర్వీస్ కోసం మనం పక్కకి పెట్టబడ్డాం. అదే శుద్ధీకరణ. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడికి ఏదో ఒక రోజు మనం గుర్తు వస్తాం, అవసరం అవుతాం మనం. అప్పుడు ఆయన వచ్చి ఆ పాలు తీసుకొని చక్కగా దానిలో పోసుకొని తాగుతాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. దేవుడు మనల్ని సర్వీస్లో వాడుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు ఏం చెప్పాడంటే ఇదిగో మీరు శక్తి పైనుంచి శక్తి పొందేంత వరకు మీరు ఆ మేడగదిలో ఉండండి. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ శక్తితో వాళ్ళు నింపాడో వాళ్ళు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించారు. సో దేవుని యొక్క పని వాళ్ళు చేశారు. దేవుని యొక్క పనిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే దేవుని యొక్క పనిలో వాడబడటం. శుద్ధీకరణ అంటే మనం కడగబడటం. నీతీకరణ అంటే బురదలోంచి దేవుని చేతిలోకి రావటం. హల్లెలూయా. కాబట్టి మనం కేవలం దేవుని చేతిలోకి రావటమే కాదు, మనం సింక్ దగ్గరికి వచ్చి కడగబట్టడానికి ఇష్టపడాలా. హల్లెలూయా. ఆ వాషింగ్ ఆఫ్ వాటర్ అంటే ఆ వాక్యం అనేటువంటి ఆ వాక్యంతో మనం కడగబడతా ఉండాలి. ఉదక స్నానం అనేది చేయబడినప్పుడు మనలో ఉన్న మలినాలన్నీ కూడా పోతాయి. ప్రభువా ఆ వీపు మీద ఏదో ఉన్నట్టుంది ఆయన ముస్తుడు అని చెప్పి వీపు అప్పచెబితే వీపు రుద్దుతాడు ఆయన. హల్లెలూయా. ఆయన కాళ్ళ దగ్గర ఏదంటే ఉంటుంది ఆయన ఇది కాళ్ళు తుడు ప్రభు అని చెప్పి అంటే కాళ్ళు తుడుస్తాడు ఆయన. అలాగా మనము
మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆత్మని, మనకున్న సమస్తాన్ని కూడా ఆయనకు లోబరిచే కొద్దీ ఆయన కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు మనం శుద్ధీకరణ పొందుతూ ఉంటాం. సో ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. మనం లోబడే కొద్దీ ఆయన వాక్యంతో మనల్ని కడుగుతూ ఉంటాడు. హల్లెలూయా. సో ఇది పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి స్థితి. శుద్ధీకరణ అంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన స్థితి. సో పరిశుద్ధ స్థలంలో మనం పరిశుద్ధపరచబడాలి అని అంటే, మనం పరిశుద్ధపరచబడినటువంటి స్థితిలో ఉండాలి అని అంటే మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అంటే, ఒకసారి ఆ ఆలయంలో, ఆ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడాలో మనకు అర్థమవుతుంది. సో దానిలో మనకి ఈ లేఖనాలు చూపించడానికి నేను చూస్తున్నాను. ఒకసారి సరే, లేఖనాలు కాదు కానీ మీకు ఫోటోలు చూపిస్తాను. ఆ అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కాదు, పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి. ఇది టాప్ వ్యూ, అంటే పైనుంచి ఇది కనబడుతుందా, ఇది ఆవరణం, ఇదేమో పరిశుద్ధ స్థలం, ఇది అడ్డుతెర అంటే క్రాస్ కట్ చేసినట్టు వ్యూ అనమాట. ఓకే, ఇది పరిశుద్ధ స్థలం, ఇదేమో మహిమ కనపడుతుంది, ఇదేమో అతి పరిశుద్ధ స్థలం. ఓకే, సో దీన్ని టాప్ వ్యూ చూద్దాం ఒకసారి. టాప్ వ్యూ చూసినప్పుడు మనకి దాని లోపల ఏమున్నాయో, పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో ప్రత్యేకంగా కనపడుతుంది. ఒకసారి చూడండి. ఈ బయట ఆవరణం, ఇది వచ్చేసి బలిపీఠం, ఇత్తడి బలిపీఠం. ఓకే, ఇది వచ్చేసి గంగాళం, కాళ్ళు చేతులు కడుక్కుంటారు. ఓకే, కడుక్కున్న తర్వాత లోపల ప్రవేశించేసి ఇది పరిశుద్ధ స్థలం. సో ఈ పరిశుద్ధ స్థలం అంటే ఈ శుద్ధీకరణ, ఈ స్టేజ్ ఏంటి, శుద్ధీకరణ. శుద్ధీకరణ స్టేజ్లో మనకి ఏముంటాయి ఇక్కడ అంటే, ఈ ఉత్తరం దక్షిణం వైపు ఇదేమో తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, సారీ ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఓకే, సో ఈ దక్షిణం వైపు ఏముంటుందంటే ల్యాంప్ స్టాండ్, దీపవృక్షం. ఓకే, ఏడు దివ్యలు కలిగినటువంటి దీపవృక్షం, దీపస్తంభం. ఓకే, తర్వాత ఇది ఉత్తరం. ఈ ఉత్తరం వైపున ఏముంటుందంటే ఇది షూ బ్రెడ్ అంటారు దాన్ని, సన్నిధి రొట్టెలు. హల్లెలూయా. సన్నిధి రొట్టెలు ఉన్నటువంటి బల్ల, ఒక బల్ల ఉంటుంది, ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఇది తెర ఉంది కదా, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ రెండింటిని వేరు చేసే ఒక తెర ఉంది. ఈ తెరకు ముందే ఫ్రంట్లో ఏముంటుందంటే ఇక్కడ ఫ్రాంకిన్సెన్స్ అంటే ధూపం వేసేటువంటి ఒక గిన్నె ఉంటుంది. హల్లెలూయా. ధూపార్తి, ధూపం వేసే పాత్ర. సో ఈ మూడు ఉంటాయంట పరిశుద్ధ స్థలంలో, దీపస్తంభం, దీపవృక్షం, సన్నిధి రొట్టెలు, ధూపార్తి. హల్లెలూయా. సో మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం ఆ శుద్ధీకరణ మనకి జరగాలంటే, మన శుద్ధీకరణలో ఉండాలంటే ఈ మూడు ఉండాలంట మనకి. సో ఈ దీపవృక్షం ఉండాలి. దీపవృక్షం ఏంటి అని అంటే 7 సంఘకాలాల్లో బోధింపబడిన బోధ. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి వాక్యం అది. ఆ తర్వాత ఇది సన్నిధి రొట్టెలు. ఈ రొట్టెలు అంటే ఇది పాస్టర్ గారు ప్రతిరోజు మనకి చెప్పేటువంటి వాక్యం. హల్లెలూయా. అంటే మనం చర్చిలోకి వెళ్ళి సహవాసం చేసి మనము ఆ శరీరంలో భాగం అవ్వాలి. హల్లెలూయా. సహవాసం ఉండాలి. ఆ తర్వాత ఈ ధూపార్తి ఏంటంటే ప్రార్థనలు. హల్లెలూయా. సో ఈ మూడు మనం ఉన్నప్పుడు మనం పరిశుద్ధమైనట్టు జీవితాన్ని జీవించగలుగుతాం. సో మనం పరిశుద్ధులకు వెళ్ళాలంటే ఈ మూడు ఉండాలి. 7 సంఘకాలం అంటే నీ సంఘకాలంలో ఏదైతే వర్తమానం ఉందో ఆ వర్తమానుడి యొక్క బోధ. హల్లెలూయా. దాంతోపాటు మిగిలిన 6 సంఘకాలాల బోధ, సంపూర్ణమైనటువంటి వాక్యము, అలాగే సహవాసము, ఆ తర్వాత ప్రార్థన. హల్లెలూయా. సో ఈ మూడు ఉన్నప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. సో అలా జీవిస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోయి మనం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు
తన యొక్క షకీన మహిమతోటి మన మీద ప్రకాశిస్తాడు. చుట్టూ తెరలు దించబడతాయి. ఇక బయట గొడవ కానీ ఏమీ కూడా మనకి వినపడం. హల్లెలూయా. సో మొట్టమొదటి ఆవరణం ఏమిటి అంటే నీతీకరణ. సో నీతీకరణ అటువంటి ప్రదేశంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ మన మీద ఎండ పడుతుంటుంది. ఈ లోకస్తుల మీద ఏ ఎండ అయితే పడుద్దో మన మీద కూడా అదే ఎండ. ఈ ఆవరణం బయట ఎవరున్నారు? లోకం. హల్లెలూయా. సో లోకం మీద ఏ ఎండ అయితే పడుతుందో మన మీద కూడా అదే ఎండ. లోకస్తులకి వర్షం పడితే మనకు కూడా వర్షం. సో వాళ్ళకి ఏది జరిగితే మనకు కూడా అదే జరుగుతుంది. అదే బాడీ, శరీరం. సో ఈ శరీరానికి లోకంలో ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ కూడా ఉంటుంది నీతీకరణ సమయంలో. సో అదే లాగుడు ఉంటుంది, అదే సినిమాలు చూడాలన్నట్టు ఆశలు అలాగే ఉంటాయి. మన జీవితం ఏమీ మారదు నీతీకరణ సమయంలో. కానీ మన జీవితం ఎప్పుడు మారుతుంది, మన క్యారెక్టర్ ఎప్పుడు మారుతుంది అంటే పరిశుద్ధ స్థానంలోకి వచ్చినప్పుడు. సో ఇక్కడ తెరలు దించబడతాయి. ఆ బయట ఉన్నటువంటి వెలుగు లోకస్తుల మీద ఏదైతే వెలుగు ఉందో ఏవైతే పరిస్థితులు అవి మన మీద ఉండవు. ఇక్కడ మన మీద ప్రకాశించే వెలుగు ఏంటంటే ఆ 7 సంఘకాలాల్లో ఉన్న వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దీపవృక్షం యొక్క వెలుగు అనేది మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే ఆ సన్నిధి యొక్క రొట్టెలు తింటూ ఉంటాం. సహవాసంలో మనము మన పాస్టర్ గారులు మన పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అదే మనం బయట ఉంటే ఇవేవి ఉండవు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ విధంగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. సో జీవిస్తూ 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 మనం చివరికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. అప్పుడు దేవుడు మనల్ని తన ఆత్మచేత ముద్రిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం బయటకు పుట్టినట్టు లెక్క పుట్టి కేకలేస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం అని. అప్పుడు మన యొక్క జన్మ అనేది పూర్తవుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే నీతీకరణ అనేది మొట్టమొదటి. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఉచితంగానే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం ఎటువంటి క్రియలు చేయాల, మనం ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. ఇంకోటి కూడా చెప్పొచ్చు, మనకేంటంటే నీతీకరించబడాలి అంటే మనం కృపని ఆశ్రయించాలి. ఈ కృపను ఆశ్రయించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నాకు ఆయన కృప అవసరం లేదు, నాకు ఎవరి కృప అవసరం లేదు అని అంటే నీవు నీతిమంతులుగా తీర్చబడాలని అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు నడవాలి. హల్లెలూయా. ఒక నీతిమంతుడిని ఎలా తీర్చబడతాడు? ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తే వాడు నీతిమంతుడు. ఓకే, చట్ట ప్రకారం జీవిస్తే నీతిమంతుడు. చట్టం ఏం చెబుతుంది? వ్యభిచారం చేయకూడదు చెబుతుంది. నువ్వు వ్యభిచారం చేసావా ఒక్కసారైనా సరే అవుట్, నువ్వు నీతిమంతుడి కాదు. చట్టం ఏం చెబుతుంది? నీ దేవుడైనా యెహోవాను తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు, ఆరాధించకూడదు అని చెబుతుంది. ఒకవేళ నువ్వు ఎవరినైనా ఆరాధించున్నావా అవుట్, నువ్వు నీతిమంతుడివి కాదు, నువ్వు శిక్షకి అర్హుడివి. ఇంకా ఏం చెబుతుంది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది. నువ్వు కనుక ప్రేమించకుండా నువ్వు ద్వేషించావా అవుట్. హల్లెలూయా. కష్టమే కదా. సో ఎవ్వరూ కూడా దాన్ని నెరవేర్చలేదు, ఎవరు కూడా దాన్ని నెరవేర్చేటువంటి అవకాశం లేదు. అందుకోసమే దేవుడు తన కృప చూపించి, హల్లెలూయా, సో నేనే వెళ్తాను, నేనే వాళ్ళకి బదులుగా నేనే బలుగుతా, నా నీతిని వాళ్ళకి ఇస్తాను. సో ఏ విధంగా పాత నిబంధనలో ఆ ధర్మశాస్త్రం ప్రకారం జీవించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పాపాలని తాత్కాలికంగా కప్పిపెట్టడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, గొర్రెపిల్ల యొక్క రక్తం. సో ఈరోజు మన పాపాలని శాశ్వతంగా తీసేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి దేవుడే ఆ గొర్రెపిల్లలాగా వచ్చి బలయ్యాడు. హల్లెలూయా. అది దేవుడు మనకి ఇచ్చేటువంటి నీతి. సో ఇప్పుడు మనం దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. సో దేవుని దృష్టిలో మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే యేసు క్రీస్తులాగా ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని చూడట్లేదు, మన మీద ఉన్న రక్తాన్ని అంటే యేసుక్రీస్తుని చూస్తున్నాడు దేవుడు. సో మనం ఆయన ముందుకు వెళ్తే ఆయన యేసుక్రీస్తుతో మాట్లాడినట్టుగా మాట్లాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించకుండా ఉంటాడా? ఛాన్సే లేదా. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన నువ్వు నేను కూడా ప్రార్థన చేస్తే ఆలకించకుండా ఉండటం అనే సమస్యే లేదు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప. కాబట్టి అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం నిజంగా చాలా ధనిలో ఉన్నాం.
కాబట్టి మన ఇప్పటి నుంచి మన ప్రయాణంలో మనం ఖచ్చితంగా ఆ నీతీకరణ అనేటువంటి విషయాన్ని, దాని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కోల్పోకుండా, సడలిపోకుండా మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళినట్లయితే మనం శుద్ధీకరించబడతాం. ఆ తర్వాత మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం. సాతాను ఏం చెప్తా ఉంటాడంటే, నువ్వు చర్చిలో కూర్చొని నువ్వు దేవునికి ఎలా ప్రార్థన చేయగలుగుతావు, నువ్వు ఏ విధంగా క్రైస్తవుడని చెబుతున్నావు, నువ్వు రాత్రే కదా ఆ సినిమా చూసావు, నువ్వు మొన్నే కదా వాడిని బూతులు తిట్టావు, నువ్వు వేషధారివి, నువ్వు మోసం చేసుకుంటావు, అందరినీ మోసం చేస్తున్నావు క్రైస్తవం చెప్పడం ద్వారా అని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనకు చెబుతూ ఉంటాడు. సో సాతాను ఏం చేస్తూ ఉంటాడు, ఇప్పుడు కూడా మనం చేసినటువంటి పొరపాట్లు పాయింట్అవుట్ చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి తెలుసా, సాతానా ఇదిగో నా నీతి కాదు, నా చేసిన కార్యాలను బట్టి కాదు, ఇదిగో నా కోసం దేవుడు ఒక గొర్రెపిల్లని ఏర్పాటు చేశాడు, ఇదిగో నా కోసం ఆయనే మరణించాడు, ఆయన రక్తాన్ని నాకు ఆపాదించాడు, నన్ను ఆయనే నీతిమంతుడిగా చేశాడు, నువ్వు చెప్పేది ఏంది, నేను ఈ మాటలు నమ్మనని చెప్పి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా. హల్లెలూయా. ధైర్యం కలిగి మనము ప్రార్థించాలా. కానీ సాతాను వచ్చి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు తప్పు చేసావు కదా ఇక నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు అబద్ధం చెప్పావు కదా నువ్వు నీతిమంతుడు కాదు. నో 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 నో, దేవుడు అలా చెప్పట్లేదు. నువ్వు విశ్వాసం ఉంచావా నా మీద, నేను చేసిన కార్యం మీద, నువ్వు నీతిమంతుడు, విశ్వాసం ద్వారా నేను నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, సాతాను వచ్చి మనం చేసే తప్పులు చూపిస్తా నువ్వు నీతిమంతుడు కాదని చెప్తూ ఉంటాడు. మనం చేయు నీతి క్రియల వల్ల కాదు మనం నీతిమంతులుగా తీర్చబడింది. హల్లెలూయా. యేసు క్రీస్తు కాచినటువంటి రక్తం మీద, ఆయన చేసినటువంటి రక్షణ కార్యం మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. సో ఆ జ్ఞానం అనేది, ఆ గ్రహింపు అనేది మనకి ఉన్నప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోము. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు చేసినా సరే మనం వెంటనే పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇన్ని తప్పులు చేసినా సరే నువ్వు క్షమించడే కాదు నాయన, నువ్వు అసలు ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా నన్ను క్షమించావే, నన్ను ఈ విధంగా తీర్చావే, అయినా సరే నీకు వ్యతిరేకంగా పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి వెంటనే దేవుని వైపు తిరుగుతాం. దేవుని వైపు తిరగటమే కాదు, దేవుడు మన పాపాన్ని క్షమించాడు అన్నటువంటి విశ్వాసం కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడో నీతిమంతుడిగా తీర్చేశాడు అన్న నమ్మకం మనకు ఉంది కాబట్టి, ఇక నన్ను ఆయన క్షమిస్తాడు అన్న నమ్మకం కూడా మనకు ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత మరలా మనం లేచి మరలా యథావిధిగా మరలా కొనసాగి ముందుకు వెళ్ళగలం. హల్లెలూయా. కానీ నీతికరణ గురించి గ్రహింపు లేకపోతే మనం ఎప్పుడైతే పడిపోతామో ఇక మనం ఆ పడిపోయిన స్థితిలోనే ఉంటాం. అయ్యో నేను నడవాలనుకుంటున్నాను కానీ నడవలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను అని దేవుడి నుంచి దూరం అయిపోతాం. మనం ఇంకా దూరం అయిపోతాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క దేవుడు చేసినటువంటి కార్యం మీద మనం విశ్వాసం ఉంచాలా. అది మనకి నీతిగా ఎంచబడుతుందన్న గ్రహింపు మనకున్నప్పుడు మనం చేసేటువంటి కార్యాలు మనం చూడడం, దేవుడు మన కోసం ఏం చేశాడో చూస్తాం. హల్లెలూయా. సో దేవుడు పాత నిబంధన కాలంలో ఒక చట్టాన్ని వ్యతిరేకించి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పిపోయి ఎవరైనా సరే పాపం చేస్తే ఆ పాపానికి అతను చనిపోవాలి యాక్చువల్గా. కానీ దానికి బదులుగా గొర్రెపిల్లను తీసుకున్నామని దేవుడు ఒక ప్రొవిజన్ ఇచ్చాడు, ఒక మార్గాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్లను తీసుకొని ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యాజకుడు అంట గొర్రెపిల్లను తీసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తి అసలు చూడడం, నువ్వేం పాపం చేసావు, నువ్వు ఎన్నిసార్లు చేసావు, నువ్వు ఎంత పెద్ద పాపం చేసావు, నువ్వు ఎలా ఉన్నావు, నీ స్థితి ఏంటి అన్నది అసలు పట్టించుకోడంట. అతను తెచ్చిన గొర్రెపిల్ల వైపే చూస్తూ ఉంటాడంట. ప్రధాన యాజకుడు, ఈ గొర్రెపిల్ల బాగుందా, ఈ గొర్రెపిల్ల ఏమైనా లోపం ఉందా, ఈ గొర్రెపిల్ల బలికి సరిగ్గా సరిపోద్దా అని, గొర్రెపిల్ల ఏమైనా మచ్చ ఉందా, గొర్రెపిల్ల ఏమైనా డాగ్ ఉందా అని చూస్తాడు తప్ప నీలో ఏమైనా లోపం ఉందా, నీలో ఏమైనా మచ్చ ఉందా, నువ్వేం తప్పు చేసావు, నువ్వు ఆ రోజు ఇది ఎన్నిసార్లు, ఇది రెండోసారి చేసావా, మూడోసారి చేసావా, ఎట్టయితే నీకు క్షమాపణ లేదు అని అండం. హల్లెలూయా. కానీ దేని వైపు చూస్తూ ఉంటాడు ఇప్పుడు ప్రధాన యాజకుడు? గొర్రెపిల్ల వైపు. సో గొర్రెపిల్ల పర్ఫెక్ట్గా ఉందా, నువ్వు క్షమించబడ్డావు. హల్లెలూయా. సో గొర్రెపిల్ల నీతి నీ మీదకి ఆపాదించబడతా ఉంది. గొర్రెపిల్ల యొక్క పరిపూర్ణత నీ మీదకి ఆపాదించబడతా ఉంది. అలాగే మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా మన వైపు చూడంట. హల్లెలూయా. సో మన కోసం చనిపోయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల ఇది పరిపూర్ణమైందా కాదా, ఇది పరిపూర్ణంగా జీవించాడా లేదా యేసుక్రీస్తు? హల్లెలూయా. సో ఈ భూమి మీద ఉన్నప్పుడు అతను ఎలాంటి జీవితాన్ని జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడా లేదా, పర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా అని యేసుక్రీస్తు వైపు చూస్తాడు తప్ప మన వైపు చూడంట దేవుడు. మన వైపు చూస్తే మనం ఎక్కడ ఉంటాం? అసలు మన దేవుని చుట్టూ నిలబడగలమా? లేదు.
దేవుడు ఎప్పుడు కూడా మన వైపు చూడడు, కానీ మనకు బదులుగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉంటాడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఇప్పుడు మన దేవుడు మనం చేసినటువంటి తప్పులను ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. సో మన నీతిమంతుడికి ఎలా తీరుస్తున్నాడు దేవుడు? మనం పాపాలు చేసినా సరే ఎలాగ వాటిని ఆయన తీసివేస్తాను, అసలు నువ్వు ఎప్పుడు చేయలేదు అన్నట్టుగా మాట్లాడగలుగుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రవక్త ఒక చివరో చెప్పి ముగిస్తాను. ప్రవక్త ఒక గొప్ప ఉదాహరణ చెప్పాడు. అదేంటంటే నీళ్ళు ఉన్నాయి, తెల్లగా తేటగా ఉన్నటువంటి నీళ్ళు ఉన్నాయి, దానిలో ఒక నల్లటి ఇంకు చుక్క పోసాడు ఆయన. అప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా నల్లగైపోయినటువంటి ఆ నీళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే బ్లీచింగ్ తీసుకొచ్చేసాడు. సో బ్లీచింగ్ తీసుకొచ్చేయగానే అప్పటి వరకు నల్లగా మారిపోయిన నీళ్ళన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ యథాస్థితికి వచ్చి ప్రవక్త అన్నాడు, ఈ నల్ల సిర ఉంది కదా దీనిలో నీళ్ళల్లో, మరి ఈ నల్ల సిర ఎక్కడికి పోయింది? అడుగు కూడా కాదు, అసలు లేదు, అక్కడ ఏం కనపడదు. బ్లీచింగ్ వేస్తే ఆ నల్ల సిర మొత్తం నల్లగా చేసింది కదా, అంత నల్లగా కనపడింది కూడా అసలు ఎక్కడ పోయిందో తెలీదు. మళ్ళీ యథాస్థ నీళ్ళు అంతకుముందు ఏ విధంగా అయితే ప్యూర్గా ఉన్నాయో అలాగే ఉంటాయి. సో అలా చేయగలిగింది ఏమిటి అని అంటే బ్లీచ్. హల్లెలూయా. సో ఆ బ్లీచ్ చేయడం వల్ల అసలు సిర మరక అనేది, సిర ఉనికి అనేది లేకుండా, అసలు ఏం లేకుండా పూర్తిగా వెళ్ళిపోయింది. సో ఈ భూమి మీద ఒక కెమికల్ ఏం చేయగలుగుతుందంటే ఒక సిర యొక్క ఉనికిని పూర్తిగా తీసేయగలిగింది. అంతకుముందు ఉంది ఈ సిర, కానీ వేయగానే ఏమైందంటే అసలు సిర యొక్క ఉనికే లేకుండా పోయింది, అసలు ఎప్పుడు లేనట్టుగానే ఉంది. అలాగే ప్రవక్త అన్నాడు, మన పాపాలను కూడా దేవుడు అలాగే తీసేసాడంట. హల్లెలూయా. సో మన పాపాలలోకి దేవుడు మన జీవితంలోకి ఏం చేశాడంటే యేసుక్రీస్తు రక్తం అనేటువంటి ఒక బ్లీచింగ్ తీసుకొచ్చేసాడు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం మన మీద ప్రోక్షించబడిందో, మనం అప్పటి వరకు పాపం పూసుకొని నల్లగా ఉన్న మనం, హల్లెలూయా, మనం అంతా కూడా మొత్తం కడగబడి పరిశుద్ధమైపోయి అసలు వీడికి ఎప్పుడు పాపం పట్టింది అన్నట్టుగా ఉన్నాం అంట. మనం పరిశుద్ధంగా యేసుక్రీస్తులాగా మనం మెరిసిపోతున్నాం. నువ్వు ఎప్పుడు పాపం చేసామని అడుగుతున్నాడంట దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఆపాదించబడిన తర్వాత మన పాపాలు కూడా ఆ విధంగానే మొత్తం తీసివేయబడ్డాయి. అస్సలు ఒక్క ట్రేస్ కూడా లేదనమాట, రవ్వంతా మచ్చ కూడా మార్క్ కూడా లేదు అక్కడ ఉన్నట్టుగా. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నీతిమంతుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. సో మనం పాపం చేసినప్పటికీ మనల్ని క్షమించబట్టమే కాదు, మన నీతిమంతుడిగా దేవుడు చూడగలుగుతున్నాడు. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు రక్తం అంత పవర్ఫుల్. హల్లెలూయా. సో ఆ యేసుక్రీస్తు మన రక్తం కలిగి ఉన్నంతసేపు కూడా, విశ్వాసంతో మనం పూసుకున్నంతసేపు కూడా మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నాం. కాబట్టి ఆయనకి నమ్మకంగా ప్రభువా నేను నీ వాక్య ప్రకారం జీవించాలనుకుంటున్నాను, నీ మాట చొప్పున నేను చేయాలనుకుంటున్నాను అన్న ఆశ కలిగి మనం ముందుకు వెళుతూ ఉంటే, కొనసాగుతూ ఉంటే మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతాం. మనం చివరికి ఆ దేవుడు ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవునితో మనం సహవాసం చేస్తాం. దేవుడు మన యొక్క ఆత్మలో ఆయన నివసిస్తాడు. అప్పుడు మనము తిరిగి జన్మిస్తాం. హల్లెలూయా. సో కాబట్టి మనం ఆ విధంగా నీతీకరించబడి దాని మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, దేవుడు చేసినటువంటి కార్యం మీద మనం ముందుకు వెళదాం. మన శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని నూతనంగా తిరిగి జన్మిద్దాం. దేవుడి మాటలు మన వీకుల్లో దీవించిన గాక. ఆమేన్. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రము నా ప్రభువా. అయా మమ్మల్ని విమోచించి, అయా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిన దేవా మీకు స్తోత్రము నా ప్రభువా. అయా మమ్మల్ని మా పాపాలని క్షమించడం మాత్రమే కాదు నా ప్రభువా. అయా నా తండ్రి, మా జీవితం మొత్తానికి ఒక్కసారే మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవా మీకు స్తోత్రము నా ప్రభువా. అయ్యా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన. ఓ నాయన, వేలాది గొర్రెలను మీకు ఇచ్చిన, విస్తారమైనటువంటి నదులంతా తైలము మీకు అర్పించిన, ఓ ఏమి ప్రయోజనం? మా పాపాన్ని ఎవరు తీసేయగలరు ప్రభువా. అయ్యా నా తండ్రి, అలా అయినప్పటికీ కేవలము ఉచితంగా ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు నా ప్రభువా. అయ్యా మేము నాయన మీ ధర్మశాస్త్రం ప్రకారం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, మమ్మల్ని నాయన నీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఓ ప్రభువా నడిచేలాగా నీవు మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రము నా ప్రభువా. మమ్మల్ని నీతిమంతులుగా ఎంచి మమ్మల్ని నాయన శుద్ధీకరించి ఓ పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తున్న దేవా మీకు స్తోత్రము నా ప్రభువా. అయా నా తండ్రి, పూర్వకాలము అయా పస్కా బలిపశువుని వారు వధించి రక్తాన్ని పూసుకొని
ఏ గొర్రెపిల్ల అయితే వధించబడిందో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వాళ్ళు పూసుకున్నారు ప్రభా గుర్తుగా. అలాగే నా తండ్రి అయా ప్రభా, మేము ఏ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అయితే పూసుకున్నామో ప్రభువా, ఏ యేసుక్రీస్తు యొక్క బలి కింద మేము ఉన్నామో నాయన, ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మను మా మీద కుమ్మరించి ప్రభువా, ఆ ఆత్మను మాకు ముద్రించి ప్రభువా, మమ్మల్ని నాయన తిరిగి జన్మింపచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నా తండ్రి, మీ స్వారూప్యులకు మమ్మల్ని చెక్కండి ప్రభువా. మేము నీతీకరణతో ఆగిపోకుండా, శుద్ధీకరణతో ఆగిపోకుండా ప్రభువా, మేము తిరిగి జన్మించేంత వరకు ఓ నాయన మీ సన్నిధిలో ఓ నా ప్రభువా మీ సహాయంతో కొనసాగేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. కృప చూపించయ్యా. అయ్యా నా తండ్రి, ఎంతగా మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. అయ్యా, ఎవరూ చేయలేనటువంటి కార్యాన్ని, గొప్ప కార్యాన్ని మా పట్ల చేసావు ప్రభువా, మీకు స్తోత్రము. అయ్యా, ఎవరైనా మమ్మల్ని మేము చేసిన పాపములను క్షమించగలరు కానీ అయ్యా నా తండ్రి నీతిమంతులను చెప్పలేరు ప్రభువా. కానీ నీవైతే ఓ మేము చేసినటువంటి ఘోరమైన తప్పిదాలని ప్రభువా క్షమించడం మాత్రమే కాదు, నువ్వు నీతిమంతుడివి, నువ్వు ఎప్పుడూ ఆ పాపం చేయలేదని మాతో చెబుతున్నావు ప్రభువా. అయ్యా, ఎంత గొప్ప కృప మా పట్ల చూపించావయ్యా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నా ప్రభువా. అయ్యా, మీకు నమ్మకంగా జీవించాలని ఆశపడుతున్నాం ప్రభువా. మీ మాట చొప్పున జీవించాలని ఆశపడుతున్నాం ప్రభువా. తండ్రి, ఇది మొదలుకొని నాయన ఓ నాయన మేము శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్వం పొందుకునేంత వరకు కూడా అయ్యా నాయన మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. విశ్వాసంలో సడలకుండా ప్రభువా, అయ్యా విశ్వాసంలో తొట్టిల్లకుండా ప్రభువా, అయ్యా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో అయ్యా విన్న వాక్యం మా అందరి హృదయాల్లో అయ్యా నీరు కట్టండి ప్రభువా, నూరంతలుగా ఫలింపు దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి, ఇంతవరకు ఇది మొదలుకొని ప్రభువా అయ్యా నీతీకరణ మీద మేము విశ్వాసం ఉంచి ముందుకు సాగడానికి సహాయం చేయమని